నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడలో ముగిసిన మండలి ప్రచారం, ఎంపీ కేశినేని విస్తృత పర్యటన. పోలవరం కాల్వ పనులు అడ్డగించిన తాళూరు ప్రజలు, వంతెన నిర్మాణానికి డిమాండ్. జలమిషన్ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు, రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి. అనకాపల్లి జిల్లాలో ఆగని గంజాయి రవాణా, 128 కిలోల గంజాయి పట్టివేత, 6 అరెస్ట్. జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి శ్రేష్టమైన మంచినీటిని సరఫరా చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం భుజాన వేసుకుందని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. మోదీ సర్కార్ బడ్జెట్ దేశవ్యాప్తంగా ఆమోదం పొందిందని ఇవాళ ఆమె రాజమండ్రిలో వ్యాఖ్యానించారు. బడ్జెట్లో మహిళలు, యువత, పెట్టుబడులకు, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చిన కేంద్రం రానున్న 5 ఏళ్లలో పేదలకు 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి సంకల్పించిందన్నారు. చొరవగా ముందుకు వచ్చి ఎంత అంకిత భావంతో ఈ కార్యక్రమాలు చేస్తే అంత పెద్ద ఎత్తున మన ప్రజలకి లాభం ఉంటుందనేటువంటి విషయం మీ మాధ్యమంగా నేను తెలియజేసుకుంటున్నాను. పిఎం స్వనిధి చిన్న చిన్న వ్యాపారస్తులు, తోపుడు బాళ్ల మీద చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారికి 375 కోట్లు కేటాయించడం జరిగింది. 68 లక్షల మంది ఇవాళ చిన్న చిన్న వ్యాపారస్తులు దీని మాధ్యమంగా లబ్ధి పొందారు. విశ్వకర్మ అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం. దీని మాధ్యమంగా చేతి వృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి వారు 25 కళల్ని గుర్తించడం జరిగింది. ఆ హస్తకళల్లో ఉన్నటువంటి వారికి తర్ఫీదు ఇస్తూ, ట్రైనింగ్ ఇస్తూ, వారికి లోన్లు అందిస్తూ, అప్రెంటిస్షిప్ కాలంలో వారికి 15,000 రూపాయల వరకు కిట్లను అందిస్తూ వారి యొక్క వ్యాపారాల్ని మెరుగుపరచుకోవడం, వారి యొక్క వృత్తిని మెరుగుపరచుకోవడానికి వారికి ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకుని వచ్చారు. కనుక ఇటువంటి ఇంటర్వెన్షన్స్ మాధ్యమంగా ఇటువంటి నిర్ణయాలు చేయడం వలన ఇందాక చెప్పినట్లుగా పేదరికం నుండి 25 కోట్ల మందిని బయటికి తీసుకురావడం జరిగింది. అది మాత్రమే కాకుండా మీరు ఒక్కసారి ఇందాక నేను చెప్పినటువంటి అన్ని విషయాలు కనుక మీరు చూసినట్లయితే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి న్యాయం చేకూర్చే దిశగా ఈ యొక్క కేంద్ర బడ్జెట్ ఉన్నది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా గోపాలపురంలో చిరకాల వాంఛగా మిగిలినటువంటి రోడ్డు, దాన్ని ఎంఎన్ఆర్ఈజిఎస్ కింద రిక్వెస్ట్ చేసిన వెంటనే అది కూడా ఇవ్వటం జరిగింది. ఎర్నగూడెం వరకు రోడ్ ఏదైతే ఉందో చాలా అధ్వాన పరిస్థితిలో ఉన్నప్పుడు వారిని రిక్వెస్ట్ చేస్తే దానికి కూడా అంగీకరించారు. అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ విజయవాడలో శాసనమండలి ఎన్నికల ప్రచారానికి తెరపడింది. కూటమి అభ్యర్థికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ నాయకులు విస్తృతంగా పర్యటించి ప్రచారం సాగించారు. పశ్చిమ సెగ్మెంట్లో పర్యటించిన ఎంపీ కేశినేని శివనాథ్ ఓటర్లను నేరుగా కలిసి కూటమి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనకు ప్రణాళికలు అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఇవాళ సెయింట్ జాన్ స్కూల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఓటేయమని అభ్యర్థించడానికి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఘన విజయం చేకూర్చాలని అందరూ కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా తప్పకుండా ఓటేస్తామని చెప్పారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, రేపు 2047 స్వర్ణాంధ్రప్రదేశ్కి బాటలు వేస్తాయని. ఎందుకంటే ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అభివృద్ధి చేయాలని ముందుగా గుర్తించారు. అంతేకాకుండా అన్ని వర్గాలు గుర్తించడం వల్ల మేము గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచాం. తప్పకుండా రేపు 27వ తారీఖు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1వ నెంబర్ గుర్తు మీద 1వ నెంబర్ వేసి ఓటు వేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఘన విజయం అందించబోతున్నారు. తప్పకుండా అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. స్పోర్ట్స్ కిట్స్ అన్నీ కూడా ఆయన సొంత డబ్బులతో 7 నియోజకవర్గాల్లో చేస్తున్న ఎంపీ గారికి మనందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ వారిని మాట్లాడవచ్చు. ప్లస్ స్టాఫ్కి అందరికీ కూడా నమస్కారాలు. ఇవాళ ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. మీరందరూ అత్యధిక భారీ మెజార్టీతో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో మీరందరి కృషి ఉంది.
కాకినాడ జిల్లా తుని మండలం తాళూరు గ్రామస్తులు పోలవరం ఎడమ కాల్వ పనుల్ని అడ్డుకున్నారు. కాల్వ నిర్మాణానికి కోసం తమ గ్రామం 300 ఎకరాల పంట భూములు కోల్పోయామని, ఇప్పుడు కాల్వ తవ్వకం వల్ల తాళూరు పరిస్థితి అగమ్య గోచరమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఊరంతా ఒకవైపు పొలాలు, దేవాలయాలు, మరో కాల్వల వల్ల వేరుపడ్డాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాల్వకు వంతెన నిర్మించాలని కోరుతున్నారు. ఇవాళ కాల్వ నిర్మాణ పనుల్ని అడ్డుకున్న గ్రామస్తులు వంతెన నిర్మాణంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ఇది గతంలో ఈ పోలవరం కెనాల్ పేరు చెప్పి అత్యధికంగా 300 ఎకరాల భూమిని కోల్పోయి 2 చెరువులు కోల్పోయి ఇటు వచ్చి కాలువ అవతల మా సాగు భూములు, మా పశువుల పాకలు, అటు వచ్చి ఈ మధ్య గవర్నమెంట్ ఇచ్చిన కాలువ ఒకటి, తర్వాత మా గ్రామ దేవత శ్రీ శ్రీ తలుపులమ్మ అమ్మవారి గుడి ఒకటి పూర్వపరాల నుంచి మా తాత ముత్తాతల నుంచి కూడా అటువైపు ఉన్నాయి. ఈ రోజు ఈ కాలువ వచ్చి మా గ్రామం నుంచి అటువైపు 100% మా భూమి అంతా అటువైపు ఉంది. సాగు మెట్ట భూమి, మా వరి పొలం అంతా ఈ కాలంలో కోల్పోవడం జరిగింది. ఈ కాలం పేరు చెప్పి అత్యధికంగా నష్టపోయిన విలేజ్ అంటూ ఉందంటే అది మా తాళూరు గ్రామం మాత్రమే. కాబట్టి మాకు గతంలో ఈ పనులు చేసిన సంస్థలన్నీ కూడా మమ్మల్ని మోసం చేసేయి. మాకు ఇక్కడ నడకదారి అంటే బ్రిడ్జి, మేము మా సాగు భూములు పోవడానికి, మా గ్రామ దేవత గుడికి పోవడానికి, తర్వాత ఈ మధ్య ఇచ్చిన కాలనీకి పోవడానికి దారి లేకుండా మమ్మల్ని మోసం చేసి ఈ మధ్య జ్యోతిరావు పూలే హాస్టల్ కూడా ఇక్కడ స్కూల్ ఒకటి నిర్మిస్తున్నారు. ఆ హాస్టల్కి కూడా వెళ్ళడానికి, ఆ స్కూల్కి వెళ్ళడానికి కూడా మార్గం లేకుండా పోయింది మాకు. కాబట్టి గతంలో ఇక్కడ పనిచేసిన ఏజెన్సీలన్నీ మమ్మల్ని మోసం చేశాయి. ఈసారి కూడా మోసం చేస్తే ఈ కాలం పూర్తి అయిపోద్ది. మాకు బ్రిడ్జి లేకుండా మేము సర్వస్వం కోల్పోతామని ఈ రోజు ఈ పనులు ఆపడానికి వచ్చాం. కాబట్టి ఈ మీడియా సంస్థ ద్వారా తెలియజేసేది ఏంటంటే ఈ గారు కానీ ఎస్సీ గారు కానీ స్పందించి మా సమస్యకు మాకు పరిష్కారం కల్పిస్తారని, మాకు హామీ ఇస్తారని ఆశిస్తున్నాము. అప్పటి వరకు పనులు మాత్రం జరగనివ్వం, పనులు ఆపుతాం. జిల్లా కలెక్టర్ గారు వస్తారు, ఎవరు వచ్చి మాకు ప్రామిస్ ఇవ్వాలి. అప్పటి వరకు మీ పనులు అయితే ఆపుతాము. శాంక్షన్ ఆర్డర్ మాకు ఏదో ఒక ప్రామిస్ చూపించి అప్పుడు మాకు బ్రిడ్జి నిర్మించి ఆ తర్వాత పనులు చేసుకుంటే మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. ఈ రోజు వరకు కూడా బాంబ్ బ్లాస్టింగ్ కానీ దీనికి కానీ మా గ్రామం తరపు మేము ఎంతో సహకరించాము, మా ప్రజలంతా సహకరించారు. కానీ మోసపోవడానికి ఇక మేము సిద్ధంగా లేము. ఈ దఫా ఏదైనా సరే దేనికైనా సిద్ధం. కాబట్టి ఈ పనులు ఆపడానికి మేము పూనుకున్నాం. దయచేసి మా ఆవేదనని, మా బాధను అర్థం చేసుకొని మా గ్రామానికి ఒక భవిష్యత్తుకి ఏదో పరిష్కారం చూపిస్తారని ఆశిస్తున్నాం. ఈ మీడియా ప్రతినిధుల ద్వారా తెలియజేసేది ఏంటంటే అధికార బృందం మా సమస్యను ప్రభుత్వం కూడా గుర్తించి మాకు సమస్య పరిష్కారం చేస్తారని ఆశిస్తున్నాం. మా గ్రామంలో గతంలో పోలవరం కాలకి చాలా వరకు 300 ఎకరాలు సుమారుగా వ్యవసాయ భూములు పోవడం జరిగింది. ఆ భూముల వల్ల ఏంటంటే గ్రామస్తులందరూ కూడా మా యొక్క జీవనోపాధి కోల్పోవడం కూడా జరిగింది. అప్పట్లో మా పోలవరం కాలువ తవ్వేటప్పుడు మేము కూడా వ్యవసాయ భూములకి అన్నిటికి పోయే మార్గం గురించి కూడా మేము యాక్షన్ చేయడం జరిగింది. అప్పుడు బ్రిడ్జి కట్టి మీకు కాలువ పనులు పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. ఆ నమ్మకంతో మేము ఈ రోజు వరకు అలా ఉండిపోయాం. ఇప్పుడు తవ్వుతున్నటువంటి కాంట్రాక్ట్స్ కానీ వీళ్ళు అడిగితే మాకు ఏ రకమైనటువంటి రిటర్న్ అధికారపూర్వకంగా బ్రిడ్జి కట్టమని మాకు ఏ ఆర్డర్స్ లేవని చెప్పడం జరిగింది. దీని గురించి ఏంటంటే గతంలో మన పోలవరం డిపార్ట్మెంట్ వారికి మనం మెమరాండం ఇవ్వడం జరిగింది. వారు కూడా మాకు సరైనటువంటి సమాధానం ఇవ్వకుండా ఈ వర్క్స్ చేస్తున్నారు. దాని గురించి ఏంటంటే మా గ్రామస్తులు అందరమే మా యొక్క జీవనోపాధి, మా యొక్క బ్రతుకులన్నీ కాలం అవతల ఉన్నటువంటి వ్యవసాయ భూములు, కాలనీ, స్కూల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఆ బ్రిడ్జి మార్గం మాకు ఇప్పిస్తారని చెప్పేసి పోలవరం డిప్యూటీ కలెక్టర్ వారికి ఈ మీడియా ద్వారా విన్నవించుకుంటున్నాం. అలాగే ఏంటంటే గతంలో ఒకసారి మమ్మల్ని మోసం చేశారు. ఈసారి అలా మోసం చేయకుండా మాకు సరైనటువంటి అధికారపూర్వకమైనటువంటి రిటర్న్ గా మాకు ఇచ్చినట్టయితే మేము ఎప్పుడు కూడా పనులకి మేము కానీ మా గ్రామస్తులు కానీ ఏ రకంగా కావాలన్నా ఆ రకంగా సహకరిస్తున్నాం. మేము ఏంటంటే మంచి పనులకి ఎప్పుడు మా గ్రామం నుంచి కానీ మేము ఎప్పుడు అడ్డుపెట్టలేదు. కావున మా యొక్క తాళూరు గ్రామం తాలూకా ప్రజల తాలూకా సమస్యని పరిష్కరిస్తారని చెప్పేసి మా ఇరిగేషన్ జిల్లా కలెక్టర్ వారికి, మా ప్రజాప్రతినిధులకు, అలాగే మీడియా మిత్రులకు అందరికీ కూడా సవనీయంగా విన్నవించుకుంటున్నాం. మా ముఖ్యమైన సమస్య ఏంటంటే గత 20 సంవత్సరాల క్రితం మా ఊరు గ్రామంలో అనేక ఎకరాలు భూమి ఏర్పాటు చేయింది. పోలవరం కాలం నిమిత్తం 300 ఎకరాలు సుమారుగా మా గ్రామ ప్రజలు కోల్పోయారు. కోల్పోవడం వల్ల
తర్వాత జనరేషన్కి కూడా అవకాశం లేకుండా భూమిని కోల్పోయారు. అదేవిధంగా మా గ్రామ దేవత తలుపులంతల భూమికి కానీ ఇటు వెళ్ళే మార్గ మధ్యంలో 400 ఎకరాలు సాగు చేసుకోవడానికి రైతులు వెళ్ళారు. దారిలో పోలవరం కాలువ నిర్మిస్తున్నారు. ఆ వెళ్ళే మార్గంలో మాకు బ్రిడ్జి లేకుండా కాలువను నిర్మిస్తున్నారు. ఆ కాలువ వల్ల ఆ బ్రిడ్జి లేకపోవడం వల్ల మన రైతులు అనేక మంది పశువులు మేపుకోవడానికి కానీ జీవనోపాధి కోల్పోతారు. లేటెస్ట్గా 5 సంవత్సరాల క్రితం అక్కడ జగనన్న కాలనీ ఏర్పాటు నిర్మితమైంది. ఆ జగనన్న కాలనీ ఆ బ్రిడ్జి లేకపోవడం వల్ల జగనన్న కాలనీ కూడా కొద్దిగా మాత్రమే నిర్మించుకున్నారు. ఆ బ్రిడ్జి కానీ ఏర్పాటు చేసుకుంటే అక్కడ పూర్తిగా కాలనీ నిర్మాణం ఇల్లు నిర్మాణం అవుతాయి. అలాగే జ్యోతిరాల్ పూలు నిర్మాణ స్కూల్ కూడా మా గ్రామంలో నిర్మాణం అవుతుంది. అదే కాకుండా జనరేషన్ కూడా చాలా సర్వస్వం కోల్పోతారు. మీడియా మిత్రుల ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేయింది ఏమనగా మన జిల్లా కలెక్టర్ గారికి కూడా మా విన్నపం ఏంటంటే మా గ్రామ ప్రజల తరపున మాకు ఈ పోలవరం కాలువ మీద ఆ బ్రిడ్జి ఏర్పాటు చేసి మా ప్రజలను ఆదుకుంటారని మనస్ఫూర్తిగా మేము అందరినీ కూడా వినయపూర్తిగా మేము కోరుకుంటున్నాము. కాబట్టి మా మీడియా సోదరుల ద్వారా ఈ ప్రభుత్వానికి మా సమస్యను తెలియపరుస్తారని కోరుకుంటున్నాం. ఈ రోజుకి మా బతికంతా అక్కడే ఉందండి. 100 ఎకరం 150 ఎకరం పైన ఉన్నది. భూమి పోయినా సరే మేము అడ్డలేదండి. ప్రభుత్వం వచ్చింది తీసుకుంటదని. ఇప్పుడు ఆధారం లేదు. పాలు గేదెలు మేపుకొని రోజుకు 6 సార్లు 7 సార్లు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరం ఆ పాల మీద బతుకుతున్నామండి. అందరం ఆ పశువుల దగ్గరికి వెళ్ళేందుకు మాకు దోవ లేదండి. ఇప్పుడు అక్కడి నుంచే వచ్చాము. అందు గురించి మీకు దయించి మాకు తల్లి అక్కడ గేమ తల్లి ఉంది. మేము పండుగ చేసుకుంటాం అప్పుడు లచ్చలుకోవాలి తిని. ఆ తల్లి దగ్గర కూడా వెళ్ళేందుకు మాకు దోవ లేదు. దానికి మాకు బ్రిడ్జి కావాలండి. మాకు ఇలా కాలువగట్టు బ్రిడ్జి కావాలండి. మాకు ఇలాగ 400 ఎకరాల పొలం ఉందండి. ఇటువైపు బరువులు మెట్ట అన్ని వ్యవసాయం కానీ పశువులు కానీ మొత్తం అన్ని అటువైపే మా జీవనాధారం ఉంటుందండి. మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు బ్రిడ్జి కావాలండి. ఇంత క్రితం అలాగేనండి ఇలాగ ఇచ్చేద్దామని చెప్పేసి బ్రిడ్జి కడతామని చెప్పి మోసం చేసి వెళ్ళిపోయారండి వాళ్ళు. అలాగే ఇప్పుడు కూడా అదే బ్రిడ్జి వచ్చిందండి. ఇప్పుడు ఆ బ్రిడ్జి ఇప్పుడు కట్టమని ఉంటే కట్టట్లేదండి. మరి ఇలాగని ఆపుతాం. మేము ఇప్పుడైతే మాత్రం ఆపుతున్నామండి. బాగా బ్రిడ్జి ఇచ్చే వరకు వీళ్ళు కాలువ పని మాత్రం చేయకూడదండి, ఆపించాలండి. ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థి పాకలపాటి రఘువర్మకి మద్దతుగా కొనతాల జన సైన్యం మంగళవారం విస్తృత ప్రచారం నిర్వహించింది. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్వి కృష్ణ, మాజీ మున్సిపల్ కౌన్సిలర్, మాజీ నూకాంబిక దేవస్థానం చైర్మన్ పిల్ల నాగ శ్రీను, ఆళ్ల రామచంద్రారావు, మంగ ఈశ్వర్, దూలం గోపి, గవర్నర్ కార్పొరేషన్ డైరెక్టర్ విల్లూరి హరి, సత్యనారాయణ, స్వామి దేవస్థానం చైర్మన్ అప్పికొండ గణేష్, బర్నికాన రాము, ఎల్లపు శ్రీను, జగన్నాథ్, స్వామి దేవస్థానం చైర్మన్ దాడి బుజ్జి, బొడ్డేడ సంతోష్, కాండ్రెగ్ల ఉమా, బండారి వెంకటేష్ తదితరులు వివిధ పాఠశాలలకు వెళ్లి ఉపాధ్యాయుల్ని ఓటు అభ్యర్థించారు. రఘువర్మని గెలిపించాలని కోరారు. పట్టణంలో డిఏవి పాఠశాలతో పాటుగా డివిఎస్ కాలేజ్, హిమశేఖర్ డిగ్రీ కాలేజ్, ప్రశాంతి నికేతన్, విశ్వశాంతి పాఠశాలలో ఈ ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి ఉపాధ్యాయ ఓటర్ల నుండి సానుకూల స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా వాసి మన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి కూటమి పార్టీలను తెలుగుదేశం జనసేన బలపరిచిన పాకలపాటి రఘువర్మ గారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పోటీ చేస్తున్నారు. ఆయన బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్ 7లో వస్తున్నారమ్మా. అక్కడ మీ మొదటి ప్రాధాన్యత ఓటును నెంబర్ 1 అంటే జస్ట్ అంటే దాని మీద మళ్ళీ ఇలా ఒకటి ఇందులో చూపినట్టు కాకుండా ఒక గీత జస్ట్ పెట్టేటట్టయితే మీ ఓటు చెల్లుతుంది. గతంలో మరి చిరంజీవి గారు ఎలక్షన్ చేసినప్పుడు కూడా 26% చెల్ల ఓట్లు నమోదయ్యి అలాంటి తప్పు మళ్ళీ జరగకుండా ఒకసారి మీరు చూసుకుంటారని. మాన్యం నుండి గంజాయి అక్రమ రవాణాకు అడ్డు లేకుండా పోతుంది. పోలీసులు ఎప్పటికప్పుడు మెరుపు దాడులు చేస్తూ ఉన్నా ఎక్కడ జంకని స్మగ్లర్లు నేర ప్రవృత్తిని వీయడం లేదు. తాజాగా అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 128 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బొలెరో వాహనంలో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి 6 నిందితుల్ని అరెస్టు చేస్తామని డీఎస్పీ కె శ్రావణి తెలిపారు. తుమ్మపాల ఏలేరు కాలువ వద్ద విధులు నిర్వర్తిస్తున్న పట్టణ పోలీసులకు బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్నటువంటి 128
128 కేజీల గంజాయిని పట్టుకున్నామని తెలిపారు. 6 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని, వారి వద్ద నుండి 30,000 రూపాయల నగదు, ఒక కారు, బొలెరో వ్యాన్, ఆటో బైక్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గంజాయి అక్రమ రవాణాపై ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే జిల్లా ఎస్పీ కార్యాలయానికి తెలియజేయాలని డీఎస్పీ శ్రావణి తెలిపారు. ఈ గాంజాయి మీద ఒక డ్రైవ్ లాగా కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే వెహికల్ చెక్కింగ్ చేస్తూ ఉంటే ఈ బొజ్జనకొండ రూట్లో ఈశ్వర్రావు ఎస్ఐ గారు విత్ టీం చేస్తున్నారు. అప్పుడు ఈ అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఒక లార్జ్ చంక్, ఒక 126 కేజీస్ ఆఫ్ గాంజాయి దొరకడం జరిగింది. దీంట్లో వీ హ్యాడ్ ఏ పైలట్, ఒక ట్రెడిషనల్ ఆపరేటింగ్ మెథడ్లో పైలట్, వెహికల్ అండ్ ఆటో వీళ్ళందరినీ సీజ్ చేయడం అయితే జరుగుతుంది. దీంట్లో మనకి ఒక 6 అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో సోర్స్, తర్వాత ట్రాన్స్పోర్టర్స్ అండ్ డెస్టినేషన్ వచ్చేసి వీళ్ళు తమిళనాడుకి తీసుకెళ్తున్నారు. సో తమిళనాడుకి చెందిన 2 వ్యక్తులు అండ్ ఏజెన్సీకి చెందిన ఒక 4 వ్యక్తుల్ని మనం క్యాచ్ చేయడం జరిగింది. దీంట్లో మనకి టోటల్ ప్రాపర్టీ వచ్చి ఒక 64 ప్యాకెట్స్ 128 కేజీస్ గాంజా అండ్ ఒక ఫోర్డ్ ఫీస్టా కార్ అండ్ ఒక బొలెరో పికప్ వ్యాన్ అండ్ ఒక ఆటో పైలట్కి యూజ్ చేశారు అండ్ హోండా యూనికార్న్ బైక్ అండ్ క్యాష్ ఒక 1,30,000 అండ్ 6 మొబైల్స్ సీజ్ చేయడం జరిగింది. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. 31 రోజులకు సుమారు 1,34,00,000 రూపాయల ఆదాయం సమకూరింది. దేవస్థానం కార్యనిర్వహణ అధికారి నల్లం సూరి చక్రధర్రావు ఆధ్వర్యంలో అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీవారి సేవకులు హుండీలను తెరిచి లెక్కించి ప్రారంభించారు. ఆలయ ప్రధాన హుండీల నుండి 1,09,68,000 రూపాయలు, అన్నప్రసాద హుండీల ద్వారా 21,50,000 వెరసి 1,34,00,000 ఆదాయం వచ్చిందని కార్యనిర్వహణ అధికారి కమిషనర్ చక్రధర్రావు తెలిపారు. అలాగే 30 గ్రాముల బంగారం, 1 కేజీ వెండి వస్తువులతో పాటు 34 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయని తెలిపారు. అలాగే 22 రకాలు పాతది కొత్తవి, అలాగే 50 కూడా 2 రకాలు చూడండి. మీ దగ్గర ముడుపులు వచ్చిన పిల్లలు వచ్చిన పక్కన పెట్టండి, 2 ప్లేట్లు తీయండి. उतारा
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడలో ముగిసిన మండలి ప్రచారం, ఎంపీ కేశినేని విస్తృత పర్యటన. పోలవరం కాల్వ పనులు అడ్డగించిన తాలూరు ప్రజలు, వంతెన నిర్మాణానికి డిమాండ్. జలమిషన్ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు, రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి. అనకాపల్లి జిల్లాలో ఆగని గంజాయి రవాణా, 128 కిలోల గంజాయి పట్టివేత, 6 అరెస్ట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.